హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. విల్ అని చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. అయితే చనిపోయిన తర్వాతే ఈ విల్లుని బయటకు తీస్తారని కొన్ని సందర్భాల్లో, చనిపోక ముందు దాన్ని కొన్ని చోట్ల భద్రపరుస్తారని కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటారు. అసలు విల్ అంటే ఏంటి, ఎలాంటి సందర్భాల్లో దాన్ని మనం రాసుకోవాలి, ఆ విల్లుని చనిపోయిన తర్వాతే బయటకు తీయాలా లేకపోతే ముందుగానే ఎక్కడైనా భద్రపరచాలా అనే విషయాన్ని డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మహేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. విల్ అంటే ఏంటి, విల్లుని చనిపోయిన తర్వాతే బయటకు తీయాలనే ఒక అపోహ చాలా మందికి ఉంది. అలా చేయాలా లేకపోతే ముందుగానే రాసుకొని ఎక్కడైనా భద్రపరచుకోవాలా అండి? జనరల్గా వీలునామా అంటారు. విల్ అంటే వీలునామా. వీలునామా యొక్క ప్రాధాన్యత ఎప్పుడు వస్తుందంటే, ఒక వ్యక్తి అతనుకున్న ఆస్తిని అతనికి నచ్చిన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అనుకునే దాన్ని వీలునామా కింద రాసి ఇస్తారు. ఓకే. కొంతమంది ఇప్పుడు వాళ్ళకి హక్కు ఉందా లేదా వెరిఫై చేసుకోవాలి ముందు. నేను చాలా కేసెస్లో చూసింది ఏంటంటే, హక్కు తనకి లేకుండా వీలునామా రాస్తారు. హక్కు అంటే ఎలా వస్తుందంటే, ఇప్పుడు నేను ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే అది సెల్ఫ్ ఎక్వైర్డ్ అంటారు. అంటే నేను వీలునామా ఒక వ్యక్తికి రాయాలి అనుకుంటే నేను కొనుక్కున్న ప్రాపర్టీ నేను ఎవరికైనా రాయొచ్చు. అది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీకి ఉన్న డిటర్మినేషన్. నెక్స్ట్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటారు. అంటే పూర్వాజీతం నుంచి వచ్చే ఆస్తులు. ఆ ఆస్తుల్లో నాకు అనుభవించే హక్కు ఉందా, కంప్లీట్ రైట్స్ నాకు ఇచ్చారా, లేదా నాతో పాటు తోటి వారసులు ఎవరైనా ఉన్నారా, తోటి వారసులు ఉంటే వాళ్ళకి యొక్క ప్రాధాన్యత ఏంటి, వాళ్ళు నేను వీలునామా రాస్తే ఇది వాళ్ళకి వర్తిస్తుందా వర్తించదా. జనరల్గా ఏంటంటే పూర్వాజీతం నుంచి వచ్చిన ఆస్తులు అనుభవించే హక్కు ఉంటుంది తప్ప వీలునామా రాసి ఎవరికన్నా ఇవ్వాలి అంటే ఇతనికి వచ్చిన షేర్ మాత్రమే రాయగలడు. అది తెలియక ఏమవుతుందంటే, మా తాతగారు 70-80 సంవత్సరాల నుంచి ఇదే ఆస్తిలో ఉంటున్నారు, ఆయనకి తప్ప ఇంకెవరికి ఈ ఆస్తిలో హక్కులు లేవు, ఆయనకి సంబంధించిన తోబుట్టువులు అందరూ కూడా లేరు, ఈ వీలునామా ప్రకారం ఇది నాకు చెందింది అని ఒక అతను వస్తాడు. సో జనరల్గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే టైటిల్ డిస్ప్యూట్ ఉంటుంది. అది ఆ టైటిల్ క్లారిఫికేషన్ లేనప్పుడు ఆస్తి ఎంతవరకు ఉందో నీకు తెలియట్లేదు, కానీ ఆ వీలునామాలో మాత్రం రాసిచ్చాడు. రాయటం వల్ల ఉపయోగం ఏం లేదు. అతనికి లేని హక్కు ఇతను క్రియేట్ చేసుకుని ఇంకో అతను మనవడికో కొడుక్కో ఇవ్వటం అనేది జరుగుద్ది. సో వీలునామా ఎప్పుడన్నా కూడా డైరీ ఇంటర్స్టేట్ అయిపోతాడనే భయం కానీ, ఏదో ఇప్పుడు చాలా కేసెస్లో మనం చూస్తే పేరెంట్స్ని పట్టించుకొని పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఆస్తులు కావాలి కానీ తల్లిదండ్రులు అక్కర్లేదన్న కేసెస్ ఉంటాయి. లేదా వాళ్ళు ఏదో వృద్ధాశ్రమంకో లేకపోతే ఇంకొక చోటకో వెళ్ళి అక్కడ ఆశ్రయం పొందుతారు. అట్లాంటి సిచ్యువేషన్స్లో కొడుక్కో కూతురుకో ఆస్తి ఇవ్వాలన్న భయం కానీ బాధ కానీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, నా తదనంతరం నాకున్న యావత్ ఆస్తిని నేను పలానా ఆశ్రమంకి రాసేస్తున్నానని వీలునామా రాయొచ్చు. రాస్తే ఆయన చనిపోయిన తర్వాత ఇది ఫోర్స్లోకి వస్తుంది. ఏ రోజు నుంచి ఫోర్స్ వస్తుందంటే, ఆయన ఎప్పుడైతే చనిపోతారో ఆ రోజు నుంచి వీలునామా ఫోర్స్లోకి వస్తుంది. జనరల్గా వీలునామా లేకపోతే ఏమవుతుంది, తల్లిదండ్రులను పట్టించుకోలేని పిల్లలు ఆ వీలునామా రాయలేదని తెలుసు కాబట్టి ఆస్తి మాది అని వాళ్ళు అనుకోవచ్చు. బట్ ఎప్పుడైతే వీలునామా రాశారో ఆయన ఇంటర్స్టేట్ అవ్వకుండా, ఇంటర్స్టేట్ అన్న మీనింగ్ ఏంటంటే వీలునామా రాయకుండా చనిపోతే ఆ ఆస్తి పిల్లలు పంచుకోవచ్చు. వీలునామా వన్స్ రాసేస్తే ఎవరికి రాశారో వాళ్ళకి మాత్రమే చెందుద్ది. కానీ అక్కడ టైటిల్ క్లియరెన్స్ మాత్రం చాలా మ్యాండేట్గా ఉండాలి. టైటిల్ లేకుండా వీలునామా రాసిన ఉపయోగం లేదు. వీలునామా అనేది రిజిస్ట్రేషన్ అనేది సమ్ కేసెస్లో నాట్ మ్యాండేటరీ. రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంటే చాలా ఉత్తమం. ఫ్యూచర్లో ఎప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాలని నెసెసిటీ అయితే లేదు. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.